తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు ఆస్తి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. శుభకార్యాల్లో కూడా ఈరోజు వీరు చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల యొక్క కలయిక వీరికి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా ఈరోజు మెరుగ్గా ఉంటుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు మంచి అభివృద్ధిలో పయనిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో అనుకూల మార్పులు చేర్పులు, రాజకీయ వైద్య రంగాల వారికి సన్మానాలు, విద్యార్థులు కూడా ఈరోజు సంతోషాన్ని కలిగించే వార్తలు కొన్ని అందుకుంటారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, మహిళల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. కర్కాటక రాశి వారికి కాసు వచ్చే రంగు లేత ఎరుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు శివారాధన చేయడం చాలా మంచిది. కర్కాటక రాశి వారు ఈరోజు ధనత్రయోదశి పండుగ సందర్భంగా ప్రధానంగా బంగారు, అదేవిధంగా ఇత్తడికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయడం, అదేవిధంగా చిన్నపిల్లలకు సంబంధించిన వస్తువులు ఏదైనా కొనుగోలు చేసి వారికి బహుమానంగా ఇవ్వడం చాలా మంచిది. వీళ్ళంత వరకు కూడా నూతన వస్త్రాలు కొనుగోలు చేయడం కూడా కర్కాటక రాశి వారికి చాలా మంచిదని చెప్పవచ్చు. షేర్ మార్కెట్లో కర్కాటక రాశి వారు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో అటువంటి వారు ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఆ విధులు నిర్వహించకపోవడం, అంటే కొనుగోలు అమ్మకాలు చేస్తుంటాం కదా, అది చేయకపోవడం కర్కాటక రాశి వారి అందరికీ చాలా మంచిదని చెప్పవచ్చు. ఏదైనా ఇతరతర వస్తువులు కొనుగోలు చేయాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఎరుపు లేదా తెలుపు వస్తువులు కొనడం చాలా మంచిది. ఇక ఈరోజు మీరు చేయాల్సినటువంటి దానం విషయానికి వస్తే రాగి వస్తువును దానం ఇవ్వడం చాలా మంచిది. అదేవిధంగా రాగి గిన్నెలు అంటాం కదా, వంటగదిలో ఉపయోగించేవి, అవి కొని అటువంటి వస్తువులు కొన్నప్పుడు ఏంటంటే వాటిని ఖాళీగా ఇవ్వకుండా అందులో కొద్దిగా మంచినీటిని కానీ లేక పాలను కానీ నింపి ఈ వస్తువులను ఎవరికైనా పేదవారికి ఇవ్వడం చాలా మంచిదని చెప్పవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వారు ఈరోజు నూతన రుణాలు చేస్తారు. ప్రయాణాలు కూడా ఈరోజు వీరు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. రాబడి కూడా ఈరోజు వీరికి అంతంత మాత్రంగా ఉంటుంది. ఉద్యోగుల వారికి పని ఒత్తిడి అధికమవుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. విద్యార్థులకు ఈరోజు వెలువడే ఫలితాలు చాలా వరకు కూడా నిరాశను కలిగిస్తాయి. మహిళలకు కూడా కొన్ని సమస్యలు అకస్మాత్తుగా ఎదురవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు అంతగా లాభించవు. సింహరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే సింహరాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. సింహరాశి వారు ఈరోజు ధనత్రయోదశి పండుగ సందర్భంగా ప్రధానంగా ఎవరైతే వాహనాలు కొనుగోలు చేయాలని చెప్పి గత కొంతకాలంగా అనుకుంటున్నారో అటువంటి వారు ఈరోజు వాహనాలు కొనుగోలు చేయడం కానీ లేదా దానికి సంబంధించి నిర్ణయం తీసుకుని కొంతవరకు అడ్వాన్స్ పేమెంట్ అంటాం కదా, అదేదైనా ఇవ్వడం కానీ చాలా మంచిది. అదేవిధంగా ఎలక్ట్రికల్ ఐటమ్స్ కూడా ఈరోజు సింహరాశి నిరభ్యంతరంగా కొనుగోలు చేయవచ్చు. వెండి, బంగారు, ఇత్తడి, అదేవిధంగా వంటగదిలో ఉపయోగించే పాత్రలు ప్రధానంగా ఏవైతే వారికి అవసరం ఉన్నాయో వాటిని కూడా కొనుగోలు చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా చెక్కతో చేసినటువంటి వస్తువులు అంటే ఫర్నిచర్ లాంటిది కూడా కొనుగోలు చేయడం చాలా మంచిది. ఐరన్, సిమెంటు ఇటువంటి కొనుగోలు చేయడం మాత్రం ఈరోజు ఏమాత్రం కూడా మంచిది కాదని చెప్పవచ్చు. లక్ష్మీ అమ్మవారి ప్రతిమను కూడా సింహరాశి వారు ఒకదాన్ని కొనుగోలు చేసి పూజా మందిరంలో ఏర్పాటు చేసుకుని పూజించడం చాలా మంచిదని చెప్పవచ్చు. వెండితో చేయనటువంటి వస్తువులు ఏదైనా కొని బీదవారికి కానీ బ్రాహ్మణులకు కానీ దానం ఇవ్వడం చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాల్స్తాయి. అందరిలో కూడా మంచి గుర్తింపు, గౌరవం కూడా కన్యారాశి వారికి లభిస్తుంది. శుభకార్యాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో నూతన ఆలోచనలతోటి ముందుకు దూసుకు వెళ్తారు. ఉద్యోగ వర్గాల వారికి రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో తమ సంస్థల నుంచి అవి కూడా చేతికందే అవకాశం ఉంది. సినీ, టీవీ కళాకారులకు అవకాశాలు మరింతగా పెరుగుతాయి. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.